భారతదేశ స్వాప్నికుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అన్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజీవ్ మార్గ్లో సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారని చెప్పారు. దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. మహనీయుణ్ణి దేశం ఎప్పుడూ స్మరించుకుంటుందన్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్య నేతలు. భారతదేశాన్ని ఆధునాతన హంగులతో ముందుకు తీసుకెళ్తూ ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకునే విధంగా సెల్ ఫోన్ ఆద్యుడు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. వారి ఆశయాల్ని, వారి కలల్ని సాకారం చేస్తూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి కలల సాకారం చేస్తూ రాష్ట్ర ప్రజలకు కూడా వారి దశని చూపాలని ఆ మహానాయకుని విగ్రహాన్ని ఇక్కడ సెక్రటేరియట్ ముందు నెలకొల్పడం జరిగింది. వారిని స్మరించుకునే విధంగా వారి పేరిట రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చి యువతకి భవితనిచ్చే మార్గం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రాజీవ్ గాంధీ గారు దేశం సమగ్రత కోసం, అఖండత కోసం, ఐక్యత కోసం ప్రాణాలు అర్పించినారు. ఇందిరాగాంధీ వలె వారు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు మహానాయకుడు. ఆనాడు వారు నాటిన ఎన్నో రాజకీయ మొక్కలు గల వృక్షాలే దేశాన్ని పాలిస్తున్న సందర్భంలో వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారికి మనస్ఫూర్తిగా నివాళులు